హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు కోడిగుడ్డు మునక్కాయ ఇగురు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, పచ్చిమిర్చి, మునక్కాయ, కోడిగుడ్లు. కోడిగుడ్లకి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని పచ్చిమిర్చి కూడా కోసి పెట్టుకోవాలి. దానికి పోపు దినుసులు, ఆయిల్, చింతపండు నానబెట్టుకొని ఉండాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత తగినంత నూనె పోసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత అవి కూడా వేగిన తర్వాత మునక్కాయలు వేసుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, 2 స్పూన్ల సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని దాన్ని సిమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసి చూస్తే ఉల్లిపాయలు, మునక్కాయ కొద్దిగా మగ్గి ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కూర కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసేసరికి ఉల్లిపాయ, మునక్కాయ బాగా మగ్గిపోయి ఉండేవి. దానికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని అవి కూడా వేసుకొని బాగా ఉప్పు కారం పట్టేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని అది కూడా వేసుకొని బాగా ఉప్పు కారం పట్టేటట్టుగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని జీలకర్ర, వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత నూనె అంతా బాగా పైకి తేలేదాకా బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేస్తే అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు మునక్కాయ ఇగురు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.